పాత బస్తీలో అక్రమ నిర్మాణాలు అధికారులకు కనిపించడం లేదా అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అధికారులను ప్రశ్నించారు. అక్రమ కట్టడాలను కూల్చడం అక్కడి నుండే మొదటి స్టార్ట్ చేయాలన్నారు ఆయన. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారని ఆక్షేపించారు. పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు చేసే పనుల పట్ల ప్రజల మధ్య తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను అధికారులు తొలగించడం సరైంది కాదన్నారు. అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారని, వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు. ప్రభుత్వం ఆధీనంలో అధికారులు పనిచేయాలని దానం నాగేందర్ హెచ్చరించారు. ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపనికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? కూల్చివేతలు ఎందుకు అంటున్నావు? ప్రజలకు ఇబ్బంది కలిగిన దాని మీద నేను అంటున్నా. నేను కూల్చివేతలకు హైడ్రా మంచిది కాదని ఇప్పుడు చెప్పానా? హైడ్రా సంస్థ అనేది ఎక్కడైతే చెరువులు కానీ కుంటలు కానీ అన్యాక్రాంతమైనయో అవన్నీ తీయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది? మూసీ నది ప్రక్షాళన జరిగితే హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. అక్కడ మూసీ నది యొక్క ప్రక్షాళన జరిగితే ఒక హిస్టారికల్ ప్లేస్గా తయారవుతుంది. ముందటి నుంచే మూసీ నది అనేది మంచి నీళ్లు ప్రవహించేటువంటి నది. అది దురదృష్టం శాతం మెల్లిమెల్లిగా అది పూర్తిగా కాలుష్యమై అది మురికి కాలువగా మారిపోయింది. కాబట్టి ఆ మురికి కాలువ వల్ల నల్గొండ జిల్లాకు ఈ కాలువ పోయి ఇక్కడ వచ్చేటువంటి కలుషితమైనటువంటి నీళ్ల వల్ల వాళ్ళ పంటలు నష్టపోతున్నాయని నల్గొండ జిల్లా ప్రజల ఆవేదన. కూల్చివేతలు అనగోయా నువ్వు? కూల్చివేతలు ఎందుకు అంటున్నావు? ప్రజలకు ఇబ్బంది కలిగిన దాని మీద నేను అంటున్నా. నేను కూల్చివేతలకు హైడ్రా